తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజున పార్టీ శ్రేణులందరూ ఇక్కడ నారా లోకేష్ గారి జన్మదినాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఈ రోజున పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగా నడుస్తూ ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఆయన పనిచేస్తూ ఈ రోజున ప్రధాన కార్యదర్శిగా అన్ని విషయాల్ని కూడా చక్కబెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటీవలనే చూసాం, పార్టీ యొక్క పెరుగుదల కోసం, పార్టీని పటిష్టపరచడం కోసం ఆయన యువగళం పాదయాత్రను నిర్వహించడం చూసాం. పోయిన జనవరి 27వ తారీఖు నుంచి గత సంవత్సరం మొత్తం మీద ఆయన అన్ని జిల్లాలు కూడా పర్యటించి చివరికి విజయనగరంలో యువగళం పాదయాత్రని ముగింపు చేయటం చూసాం. లక్షలాదిగా ఆయన పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొనటం అనేది జరిగింది. ఎక్కడికక్కడ అన్ని వర్గాలు కూడా ఆయనకి స్వాగతాన్ని ఇచ్చి ఆయా సమస్యల్ని తెలియజేసి ఆ రకంగా పార్టీ రేపటి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి యొక్క పరిష్కారం ఏమిటి అనేటటువంటి అవగాహన కోసం ఆయన పాదయాత్ర జరిపినటువంటి తీరు చాలా అమోఘమైనటువంటి విషయం. చాలా ఆశ్చర్యం. అత్యంత వయసులోనే, పిన్న వయసులోనే ఆయన పూర్తి అవగాహనతోటి రాజకీయాలు, అలాగనే ప్రజా సమస్యలు, వాటి యొక్క పరిష్కారం, వీటన్నిటి మీద కూడా ఒక కూలంకషమైనటువంటి అధ్యయనాన్ని ఆయన చేయటం అనేది జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తీరుతెన్నులన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి ప్రజల్ని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తం చేసేటటువంటి కృషిలో ఆయన పూర్తిగా తలమునకలై ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీ శ్రేణులందరికీ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన యొక్క ఆ యొక్క విజన్లో, ఆ దూరదృష్టిలో ఈ పార్టీ చాలా ముందుకు వెళ్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే 40 సంవత్సరాల కాలానికి ఆయన యొక్క నాయకత్వం ఈ యొక్క పార్టీకి లభిస్తుంది. ఆ రకంగా ఏదైతే ఎన్టీ రామారావు గారు 40 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ మరొక 40 ఏళ్ల పాటు నారా లోకేష్ గారి సారథ్యంలో ముందుకి పోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తల కింద నుంచి పై వరకు కూడా నాయకులు అందరూ కూడా అదే ఉత్సాహంతో, అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా అటు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఇటు లోకేష్ బాబు ఆయన యొక్క ఆ ఉత్సాహం, ఈ రెండింటి కారణంగా ఈరోజు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని కూలద్రోసి రేపటి మంచి భవిష్యత్తుని ఆంధ్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. అందరం కూడా ఆశావహంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజున అదే ఉద్దేశంతో ఉన్నారు. తొందరలో రాబోతా ఉన్నాయి ఎన్నికలు. ఈ యొక్క 2-3 నెలల కాలంలో, సుమారుగా 80-90 రోజుల కాలంలోనే ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టి ఒక మంచి భవిష్యత్తు వైపు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఆయనకి ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి గ్రీటింగ్స్ చెప్తా, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.